నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను మణికొండలోని హెడ్సప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి వచ్చాను. ఇక్కడ ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్కైనా మెడిసిన్స్తో పని లేకుండా, పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారని తెలుసుకొని వచ్చాను. అది ఎలాగో చూద్దాం పదండి. హెడ్సప్ ఫౌండర్ మాధురి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మాధురి గారు, కంగ్రాచులేషన్స్. రీసెంట్ గా అవార్డు చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఏం అవార్డు అన్నది? అవార్డు సొంతం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్ అవార్డు వచ్చేసి అది బెంగళూరులో జరిగింది అనమాట. సో బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనేసి మనకు వచ్చింది. హెడ్సప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో బాలీవుడ్ యాక్టర్ సంప్రీత రావు ఉన్నారు కదా, సో తన చేతుల మీదుగా తీసుకున్నాను అవార్డు. చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా ఇది? చాలా. ఇది నా ఫస్ట్ అవార్డ్ యాక్చువల్లీ. ఆఫ్టర్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు వచ్చింది నాకు. ఇంకోటి, మీ దగ్గర హెడ్సప్ లో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కైనా, హెయిర్ ప్రాబ్లమ్స్కైనా మంచి సొల్యూషన్ ఉంటుందని చెప్తారు. ఇంకోటి, హెయిర్ ప్రత్యేకించి నేను ఇవాళ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి వచ్చాను. హెయిర్ ప్రాబ్లమ్స్ కి పెయిన్ లేకుండా, మెడిసిన్స్ తో పని లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుందంట కదా, అంటే ఎలా చేస్తారు మీరు? అంటే మనం ఇక్కడ నీడిల్స్ అలాంటివి ఏం వాడమన్నమాట. చిన్న మైక్రో నీడిల్స్ త్రూ మనకు ఒక సిరం ఉంది. ఆ సిరం కూడా ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, అది స్పెయిన్ నుంచి వస్తుంది, నాట్ ఫ్రమ్ ఇండియా. ఏంటంటే ఇది లైఫ్ టైం తీసుకున్నా కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. దిస్ ఇస్ ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అనమాట. ఒకవేళ మధ్యలో ఆపేసిన ఒక 2 months గ్యాప్ ఇచ్చినా కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ హెయిర్ ఫాల్ రివర్స్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు. సో ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అన్నాను కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీంట్లో. అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే బాల్ హెడ్ తో చాలా మంది బాధపడుతున్నారు. అదొకటి మెయిన్ ప్రాబ్లమ్. అండ్ హెయిర్ లాస్, డాండ్రఫ్, దీని వల్ల కూడా జుట్టు ఊడుతుంది. ఇవన్నిటికీ మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందా? సో ఏంటంటే బాల్డ్ హెడ్ కి అయితే పూర్తిగా లేదు మన దగ్గర. ఏంటంటే బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ప్లాస్మా బ్లడ్ నుంచి తీసి ప్లాస్మా అది చేస్తారు కదా, చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇది డైరెక్ట్ మనకి సిరమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, బట్టగుండు వాళ్ళకైతే ఏం చేయలేం, ఎంతో కొంత స్కాల్ప్ అనేది అలైవ్ ఉండాలి. సో అది అలైవ్ ఉందా లేదా తెలిసేది ఎట్లా? క్లినిక్ వస్తే తెలుస్తుంది. సో నేను చెక్ చేస్తాను కాబట్టి. ఏంటంటే మరీ నున్నగా ఇప్పుడు బాల్డ్ లాగా షైన్ అయింది అనుకోండి, స్కాల్ప్ డెడ్ అయిపోయినట్టు, ఇంకేం చేయడానికి ఏం లేదు, ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే. సో కొంచెమైనా హెయిర్ ఉంటే ఐ కెన్ హెల్ప్. ఓకే, హెయిర్ రీగ్రోత్ కావడానికి మాత్రం ఇది పక్కగా పనిచేస్తుంది. డాండ్రఫ్ ఇష్యూస్ కూడా పోతాయి. సో మన ట్రీట్మెంట్ లో ఏంటంటే 3 step ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ సెల్ యాక్టివేషన్, దాని తర్వాత మెయిన్ ప్రొసీజర్, అండ్ దాని తర్వాత ఎల్ఈడి లేజర్ లైట్. సో ఇవన్నీ హెయిర్ గ్రోత్ కే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఎవ్రీ 21 to 30 days మధ్యలో రావాలి. అంటే ఎవ్రీ మంత్ ఇంకా యూఆర్ ఇన్వెస్టింగ్ దిస్ ఆన్ యువర్ సెల్ఫ్ అనుకో. అంటే ఎన్ని సిట్టింగ్స్ రావాల్సి ఉంటుంది? ఈజీగా ఒక 6 to 8 sessions అయితే పడుతుంది. కొంతమందికి 5 sessions పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్. ఒక క్లయింట్ కి అయితే 3 sessions కి మంచిగా ఫుల్ హెయిర్ గ్రోత్ వచ్చేసింది. అదే ఏంటంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అని దాన్ని బట్టి. అండ్ మీరు హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కొంచెం, అంటే ఈ ట్రీట్మెంట్ ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ కదా, మనం ఏం ఇంజెక్ట్ చేసి అవేం చేయట్లేదు కాబట్టి దిస్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ కి తగ్గట్టుగానే మీ డైట్ కూడా నేను చెప్తాను. నాకేమైనా ప్రొసీజర్ మీరు ఎలా చేస్తారో చూడాలని ఉంది, చూపిస్తారా? షూర్ అండి. మాధురి గారు, ఏం చేయబోతున్నారు? ఏంటి ప్రాబ్లం? సో నేను అంటే ఈ క్లయింట్ కి హెయిర్ ఫాల్ ఇష్యూ ఉంది. సో 6 months తర్వాత వెడ్డింగ్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏవైనా అంటే లైక్ బిగ్ డే ఉంది మీకు అంటే ఒక 6 months బిఫోరే వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెస్ట్. కొంతమంది ఏంటంటే 1 month లో 1 session ఇవ్వచ్చు కదా, పెద్ద రిజల్ట్స్ ఏం కనిపిస్తాయి కదండి. సో అందుకే ఒక అట్లీస్ట్ 6 to 8 months బిఫోర్ వెడ్డింగ్ కి ప్రిపేర్ అవ్వాలంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ కొంచెం ఎర్లీగా వస్తే బెస్ట్. అంటే మనకు గ్రోత్, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక రీగ్రోత్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ సెషన్ నుంచి మీకు బేబీ హెయిర్ అవుతుంది. తెలుస్తుంది మీకే. ఫస్ట్ సెషన్ నుంచి ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గిపోవడం చూస్తారు. తర్వాత హెయిర్ రీగ్రోత్ అంటే బేబీ హెయిర్ పెరగడం అవన్నీ చూస్తారు. అందుకే 6 to 8 sessions మెన్షన్ చేశాను. కొంతమంది 8 to 10 sessions కూడా తీసుకుంటారు, ఇంకా డిపెండ్స్. ఓకే, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అంటే రిలాక్స్. పెయిన్ ఏమన్నా ఉందా? కొంచెం ఉంటుంది. మైక్రో కరెంట్ చెప్పాను కదా, ఈ సెల్స్ యాక్టివేట్ చేస్తుంది. మసాజ్ చేస్తే యాక్టివేషన్ రాదు, రిలాక్సేషన్ వస్తుంది. సో ఇది ఒక 10 minutes చేయాలి. ఏజ్ గ్రూప్ నుంచి అని అంటే 25 years నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో అందులో బిగ్ డే ఉంది మీకు అన్నప్పుడు కొంచెం ఎర్లీగా వస్తేనే బెటర్, లైక్ 6 months బిఫోర్ అట్లా. ఎవ్రీ 21 days కాబట్టి 5 to 6 సిట్టింగ్స్ అయితే కంపల్సరీ పడతాయి. 6 to 8.
సో ఇంకా మీకు హెయిర్ రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఏమవుతుంది అంటే హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది చెప్పినట్టు, దాని తర్వాత ఇంకా రీగ్రోత్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ సెషన్కి ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇన్ని టాబ్లెట్స్ అంటే ఇంత కోర్స్ వాడాలి అని ఉంటుంది. సేమ్ అంతే ఇది కూడా, ఒక సెషన్లో అయితే ఏది అవ్వదు. ఈ అబ్బాయి రిజల్ట్ కావాలంటే 6 to 8 సెషన్స్ వస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది, మంచి హెయిర్ రీగ్రోత్ ఉంటుంది బాగా, అంతేనా? అబ్బాయి దాంట్లో ఏమైనా యాడ్ చేస్తారా, ఓన్లీ జస్ట్ అదేనా? లేదండి, ఏం యాడ్ చేయము. పెట్టగానే నేను అనుకున్నాను ఏమైనా పెయిన్ ఉంటుందేమో అట్లా అనిపించింది. ఆయన రిలాక్స్ గా కూర్చున్నారు కాబట్టి అదేం లేదని అర్థమైంది. అంత ఉండదండి, అంటే బ్యూటీ ఇస్ పెయిన్. ఇప్పుడు అసలు పెయిన్లెస్ అని కూడా చెప్పలేము. 10% పెయిన్ అయితే ఉంటుంది. 10% అంటే ఇంకా చాలా తక్కువ, చాలా తక్కువ అసలు. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెరుపులు కనిపిస్తున్నాయి. అవునవును. సో అది యాక్టివేట్ చేస్తుంది అనమాట. దీంతో ఏంటంటే డాండ్రఫ్ కూడా పోతుంది. ఇది మెయిన్ గా మనం వాడేది డాండ్రఫ్ గురించి, యాక్టివేషన్ గురించి. హెయిర్ రీగ్రోత్ కోసం వస్తే డాండ్రఫ్ కూడా పోతుంది. ఇది ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. 1+1 ఆఫర్ టైప్ మీ దగ్గర ఇప్పుడు? అన్నీ అంతే మన దగ్గర. సో అబ్బాయిలకి ఏంటంటే ఎక్కువ బాల్డ్ ఇక్కడ ఉంటుంది, అమ్మాయిలకి ఏంటంటే సెంటర్ పార్టీషన్ లో స్టార్ట్ అవుతుంది, లేదంటే కొంతమందికి ఫ్రంట్ హెయిర్ లైన్ పోతుంది, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ప్రైస్ కూడా ఇంకా దాన్ని బట్టి డిపెండ్. కొంతమంది ఏంటి అంటే ఓన్లీ ఫ్రంట్ హెయిర్ లైన్ కావాలి అని వస్తారు, కొంతమంది బాల్డ్, అదొకటి. అమ్మాయిలకైతే ఇంకా చాలా ఎక్కువ సిరం పడుతుంది, చాలా టైం కూడా పడుతుంది. ఓకే, ఒక్కో సెషన్కి ఒక ½ an hour టైం తీసుకుంటారా? 45 minutes ఈజీ పడుతుంది. ఓకే, ఎవరైనా చేయించుకోవచ్చు అంతేనా? యా అండి, 18+ నుంచి ఎవరైనా పర్వాలేదు. ఇది మనమేం ఇంజెక్షన్స్ అది వాడట్లేదు కదా భయపడడానికి. సో వచ్చి హ్యాపీగా చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా మంది హెయిర్ రీగ్రోత్ కోసం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. అవన్నీ అవసరం లేకుండా సింపుల్ ప్రొసీజర్తో హెయిర్ రీగ్రోత్ అనేది మొదలవుతుంది. అవునండి, ఇది ఏంటంటే మేజర్ సర్జరీస్ జరిగినప్పుడు టాబ్లెట్స్ వాడడం, దానివల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాజ్ ఎలా ఉంటుంది అంటే జెనెటిక్స్ త్రూ ఉండొచ్చు, లేదు అంటే పొల్యూషన్, లేకపోతే హార్మోన్స్ చేంజ్ అవ్వచ్చు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. సో దానివల్ల వస్తుంది. జనరల్గా హెయిర్ ఫాల్ అనేది డైలీ ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఊడుతూ ఉంటుంది. ఎలా ఎంత లాస్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి? డైలీ 50 to 100 strands ఆర్ వెరీ నార్మల్ ఫాల్ అనేది. కానీ అబ్బాయిలకి ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ఏజ్, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ స్ట్రాండ్ ఊడిపోయింది అనుకోండి, ఆ పోర్ క్లోజ్ అయిపోతుంది. అమ్మాయిలకి ఏంటంటే మళ్ళీ అక్కడ రీగ్రోత్ వస్తుంది, అబ్బాయిలకి అలా కాదు. సో అబ్బాయిలే కొంచెం ఎక్కువ చాలా కేర్ తీసుకోవాలి హెయిర్ గురించి. ఓకే, అండ్ ఆయిల్ పెడితే హెయిర్ వస్తుందా అంటే అది కూడా అవ్వదండి, అది మిత్. యాక్చువల్గా ఆయిల్ పెడితే హెయిర్ రావడం అనేది ఉండదు. ఆయిల్ పెడితే జుట్టు ఎంతో కొంత కండిషన్ అవుతుంది, అంతేగాని హెయిర్ గ్రోత్ రావడం అంటే ఇంపాసిబుల్. అది టాబ్లెట్స్తో కానీ ఏంటంటే వీ షుడ్ వర్క్ ఇంటర్నల్లీ. ఓకే, సో ఎక్స్టర్నల్గా మీరు ఆయిల్స్ అవన్నీ పెడితే రాదు కదా. అవునవును. అండ్ టాబ్లెట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ తర్వాతనే ఏదన్నా వాడితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్కి ముందే అన్ని వాడేస్తా అంటే అస్సలు ఉండదు అండి, రిజల్ట్ అస్సలు కనిపించదు. ఇప్పుడు బయట టాబ్లెట్స్ వేసుకుంటాం కదా హెయిర్కి, అంత ఎఫెక్టివ్ ఉండదు, ఇది చేసిన తర్వాత ఉంటుంది. ఓకే, చాలా మందికి అంటే ఒక డౌట్ అనేది ఉంటుంది, ఏది వాడినా సైడ్ ఎఫెక్ట్స్ గురించి బాగా ఆలోచిస్తారు. సో మీరు చేసే ఈ ప్రొసీజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, ఛాన్సే లేదు, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే చెప్పాను కదా బిగినింగ్లో, ఇది ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ సిరమ్ ఇస్ ఫ్రమ్ స్పెయిన్. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది, మీ స్కాల్ప్లో బయోటిన్, ప్రోటీన్, న్యూట్రియన్స్ మిస్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సిరంలో మీకు కావాల్సిన న్యూట్రియన్స్, బయోటిన్ అంతా ఉంది కాబట్టి అది మనం ఒక లేయర్ వరకు ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు మొత్తం మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువగా చూస్తున్నారు? అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అండి, అబ్బాయిలే ఎక్కువ. మళ్ళీ ఇది ఏంటంటే జుట్టును కూడా బాగా కంటే అబ్బాయిలే ఎక్కువ భయపడుతున్నారు హెయిర్ ఫాల్ కి, అంతేనా? పెళ్ళి అవ్వాలి అనే వాళ్ళైతే ఇంకా ఎక్కువ పాపం. మళ్ళీ అమ్మాయిలకు కూడా ఇది తీసుకుంటే హెయిర్ అనేది చాలా 2x ఫాస్ట్ పెరుగుతుంది, చాలా మంచిగా పెరుగుతుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ గ్రోత్ ఉంటుంది హెయిర్ గ్రోత్. అలా లేదు, అంటే కొంతమంది అమ్మాయిలకి లాంగ్ హెయిర్ కావాలి అట్లా ఉంటది కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, స్కాల్ప్ అనేది హెల్దీగా అవుతుంది, అండ్ ఫ్రీ గ్రోత్ కూడా అవుతుంది. అట్లా మనిషి అందంగా కనిపించాలంటే హెయిర్ మెయిన్ రోల్. హెయిర్ మంచిగా ఉంటే
మంచి అందంగా కనిపిస్తారు. సో ఇది అయిపోయిందండి. స్టెప్ 2కి వెళ్దాం. మాధురి గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో ఇది మెయిన్ అండి ఈ ప్రొసీజర్. సో ఈ నీడిల్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇది మైక్రో నీడిలింగ్ అని అంటారు. సో ఏంటంటే మీకు క్లయింట్కి చూపిస్తాం. ఇది ఫ్రెష్ నీడిల్ అండి. చూడండి, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ 28లో ఉంది. సో అలా అంటే ఈ చిన్న చిన్న థింగ్సే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ లెవెల్లో అంటే ఎంత హైజీనిక్గా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే డర్మా రోలర్ వాడేస్తారు, మళ్ళీ దాన్ని శానిటైజ్ చేసేస్తారు, మళ్ళీ అదే వేరే క్లయింట్కి వాడతారు. ఇది మళ్ళీ బ్లడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ క్లీన్ మళ్ళీ అది వెళ్ళి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఐ డోంట్ యూజ్ డర్మా రోలర్స్. సో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయికి హెయిర్ బాగానే ఉంది కానీ ఫాల్ అవుతుంది కాబట్టి మొత్తం స్కాల్ప్ అంతా చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ హెయిర్ లైన్కి ఇక్కడ సిరం వేస్తున్నాం. సో ఇదే అనమాట హెయిర్ రీగ్రోత్ సిరం. ఇది మీరు లైట్ పెయిన్ అని చెప్తున్నారు కానీ నాకు ఆ పెయిన్ కూడా అక్కడ ఏం కనిపించట్లేదు. అంటే చాలా చక్కగా కూర్చున్నారు కదా. అంత ఏముండదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు పిఆర్పి జిఎఫ్సీలకు అనేది ఫార్ బెటర్ మరి. సో ఇక్కడ స్కాల్ప్ కి మీరు వెళ్ళేటట్టు చూస్తున్నారా? అండి ఒక లేయర్ వరకు ఇది ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం అంతే. ఓకే. సో మీకు ఫస్ట్ సెషన్ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అనేది అయితే తెలుస్తుంది డెఫినెట్గా. ఓకే. కొంతమందికి 3 సెషన్స్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత హెయిర్ ఫాల్ ఉందో మనకు తెలియదు కదా క్లినిక్ వచ్చేంత వరకు. సో నేను చూసి చెప్పేస్తా, ఓకే మీకు 3 సెషన్స్లో కొంచెం ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి. మీ దగ్గరికి వస్తే ఒకసారి చూసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్పేస్తారు. ఎన్ని సెషన్స్ పడతాయి. స్కాల్ప్ అనేది మనం ఎగ్జామిన్ చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది అసలు బాధపడుతున్నారు హెయిర్ ఫాల్ తో. అవును, చాలా దాదాపు 10 మందిలో 8 మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు బాధపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదంటారా? అస్సలు అండి. మన క్లినిక్ లో ఏంటంటే నేను కాస్మెటాలజిస్ట్ పర్సన్. సో ఏంటంటే ఇంజెక్షన్స్ నీడిల్స్ వాడడానికి నాకు అలౌడ్ లేదు. ఓకే. సో ఏంటంటే మా దగ్గర ఉన్న సేఫ్, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ ఇది ఒకటే. ఇదంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను స్పెయిన్లో, బెంగళూరులో, థాయిలాండ్లో అంటే పర్మనెంట్ మేకప్ అది అంటే ఐబ్రోస్ అవన్నీ థాయిలాండ్లో నేర్చుకున్నా, ఫిలిప్పీన్స్లో నేర్చుకున్నా. ఓకే, ఫుల్ ట్రైన్డ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ దట్ థింగ్ ఇస్ డిఫరెంట్ కదా. అంటే వాళ్ళ దగ్గర కొన్ని ప్రొసీజర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, పెయిన్లెస్ ఉంటాయి. ఇలాగే అంటే ఆల్టర్నేట్ అంతే, ఏం లేదు. ఇప్పుడు పిఆర్పి జిఎఫ్సికి ఇది ఆల్టర్నేట్, సేఫెస్ట్ మెథడ్ అన్నట్టు. ఇదైతే సేఫ్ అండి, పెయిన్లెస్. ఇప్పుడు బ్లడ్ డ్రా చేసి ప్లాస్మా తీసుకొని అది ఎంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ పాపం. నా క్లయింట్ చూస్తూ ఉంటారు, నాకు తెలుసు ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అసలు. అందుకే దానికి ఆల్టర్నేట్ గా మీరు నేర్చుకొని చేస్తున్నారు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా. అంతే అండి. అంటే మళ్ళీ పొలిటీషియన్స్, కొంతమంది హీరోస్ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం సేఫ్గా ఏది లేకుండా పెయిన్లెస్గా అన్ని కావాలి అనేసి అనుకుంటారు కదా. హెడ్స్ ఆఫ్ స్కిన్, లేజర్ స్కిన్ అండ్ హెయిర్ అంటే ఏంటి? మీ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? అంటే స్కిన్ ఇప్పుడు లేజర్స్ ఉన్నాయి, లైక్ పిగ్మెంటేషన్, మెలాస్మాకి, పింపుల్స్కి, అన్నిటికండి యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ద ట్రీట్మెంట్స్. అండ్ సెమీ పర్మనెంట్ మేకప్ ఉంది, బీబీ గ్లో ట్రీట్మెంట్ అంటే సెమీ పర్మనెంట్ ఐబ్రోస్, లిప్స్. ఇప్పుడు కొంతమంది స్మోక్ చేసి లిప్స్ డార్క్ చేసుకుంటారు, పెళ్ళి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు లేజర్ తీసుకోవచ్చు, లేదు అంటే లిప్ టింటింగ్ అనేది ఉంటుంది, అదొకటి చేసేయచ్చు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కైనా హెయిర్ ప్రాబ్లమ్స్ కైనా హెడ్స్ అప్ వస్తే దానికి మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్తున్నారు, అంతేనా? అది కూడా ఎలాంటి పెయిన్ లేకుండా, మెడిసిన్స్ తో పని లేకుండా. ఏం లేదండి, నేను మెడిసిన్స్ అసలు ఇవ్వను. ఎంత కావాలో అంత ఇస్తాను కానీ ఎక్కువ తక్కువ ఏమి ఇవ్వను నేను. మహా అంటే అంటే ఇప్పుడు కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లాగా అట్లా నేను ఏమి ఇవ్వను. మహా అంటే 3 ప్రోడక్ట్స్, మార్నింగ్ ఒక సన్ స్క్రీన్, నైట్ ఇంకొక క్రీమ్, ఫేస్ వాష్. జస్ట్ క్రీమ్స్, దాని మెడిసిన్స్ అనరుగా. అంతే కదా. అంటే నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే కీప్ యువర్ స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ వెరీ మినిమల్ అనే చెప్తా. ఓకే. అది ఇది వాడేసి అవన్నీ చేయకపోవడమే బెటర్. మళ్ళీ ఏంటంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో చూసేసి సొంత నాలెడ్జ్తో ఏంటంటే చేయించుకొని వస్తూ ఉంటారు, అది చాలా డ్యామేజ్ అవుతుంది, రివర్స్ అవుతుంది. మార్కెట్లో దొరికినవన్నీ ఇష్టం వచ్చినట్టు వాడొద్దు అని చెప్తారు, అంతేనా? హెయిర్ కైనా స్కిన్ కైనా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది క్లినిక్స్ వాళ్ళే ఏం చేస్తున్నారు, స్టెరాయిడ్ క్రీమ్స్ ఇచ్చేస్తున్నారు. అంటే మా దగ్గరికి రండి, మేము గ్యారంటీ రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ స్టెరాయిడ్స్, యాజ్ ఐ మెన్షన్డ్ యూ ఆన్ లైవ్. నేను స్టెరాయిడ్స్ అస్సలు ఇవ్వనండి. ఇప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తే దాని తర్వాత థిక్ బ్లాక్ అయిపోతారు, ఇన్స్టెంట్ గా బాగుంటారు, తర్వాత
పాడైపోతుంది. ఫేర్ అవుతారు, మరి ఫేర్ అవుతున్నారు ఇన్స్టెంట్ గా అంటే వాళ్ళు భయపడాలి, దానికి ఆనందపడకూడదు. ఓకే, అలాంటి క్లయింట్స్ కూడా వచ్చారు నా దగ్గరికి. స్టెరాయిడ్ క్రీమ్స్ ఎప్పటికన్నా అసలు చాలా ప్రాబ్లం అండి, స్కిన్ థిన్నింగ్ చేస్తారు అంతా ఉంటుంది. అంటే వాళ్ళే డ్యామేజ్ చేసి మళ్ళీ వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తాము, దట్ ఈస్ నాట్ రైట్. ఇది హైడ్రా మిషన్ కదా? అవునండి, హైడ్రా ఫేషియల్. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదా, దాంతో ఇంకా పని ఉంటుంది. అండ్ ఏంటంటే లైక్ ఇప్పుడు కార్బన్ లేజర్ పీల్ ఈజ్ వెరీ పాపులర్. చాలా మంది లేజర్స్ అంటే భయపడుతూ ఉంటారు, నాకు కమెంట్ సెక్షన్లో కూడా చాలా వస్తూ ఉంటాయి అమ్మో లేజర్స్ అని చెప్పి. నేనే చేయించుకుంటాను, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నాకే రావాలి కదా. ముందు మీరు చేయించుకున్నాకనే కస్టమర్ మీద ఉంటుందా ఏదైనా? అంతే అండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేను చేసుకుంటాను, అమ్మాయి ఇది మనకి బాగుంది మన వాళ్ళకి పనిచేస్తుంది అంటే. కొత్త ప్రొడక్ట్ ఏది వచ్చినా ముందు మీరు ఉపయోగిస్తారు? ఐఎమ్ ద ల్యాబొరేటరీ. ఓకే, లేదంటే మా స్టాఫ్ పైన వాడతాను. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయిపోయింది. ఫైనల్ స్టెప్ ఏంటంటే ఎల్ఈడి అన్నమాట. అది కూడా హెయిర్ రీగ్రోత్ కి యూజ్ అవుతుంది. ఇట్లా అంటే ఇప్పటి వరకు కొంచెం పోర్స్ అన్ని ఓపెన్ చేసి మనం సిరం ఇన్ఫ్యూజ్ చేసాం కాబట్టి కొంచెం 1 minute అట్లా మసాజ్ చేస్తే, అంటే ఇలా ప్రెస్ చేసాం అనుకోండి మసాజ్ చేస్తూ, సో అది లోపలికి ఇంకా వెళ్ళడానికి. ఇప్పుడు లేజర్స్ కూడా అంతే, డీప్ పెనిట్రేషన్ కోసం పెడతాం. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, థర్డ్ స్టెప్ కి మనం వెళ్ళిపోతాం. ఎస్, ఫైనల్. ఇంకా సో ఏంటంటే ఇప్పుడు ఇది లేజర్ లైట్ వస్తుంది అనమాట. సో అందుకే మనం ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఆల్రెడీ కొంచెం సేఫ్గా ఐ షీల్డ్ పెట్టేశాము. సో ఇది ఒక 10 minutes. ఇది ఏంటంటే ఇంకా సిరం డీప్ పెనిట్రేషన్కి యూజ్ అవుతుంది, సో అందుకే ఇది పెడతాం. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? అవునండి, తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ అనేది 3 days నో హెయిర్ వాష్. దాని తర్వాత నేనే మైల్డ్ క్లెన్జర్ ఏది వాడాలి అనేది నేనే చెప్తాను. సో పీహెచ్ బ్యాలెన్స్ అంటే పీహెచ్ లెవెల్స్ చూసుకొని అన్ని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అంటే ఇంకో షాంపూ ఉంటుంది, డాండ్రఫ్ అంటే ఇంకో షాంపూ ఉంటుంది, అలా డిపెండ్స్ ఆన్ యువర్ కన్సర్న్ నేను మీకు రికమెండ్ చేస్తాను. ఓకే మాధురి గారు, ఈ మెథడ్ తర్వాత ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? యా, యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత 3 days నో హెయిర్ వాష్. ఏంటంటే సిరం అనేది డీప్గా పెనిట్రేట్ అవ్వాలి, అందుకే హెయిర్ వాష్ అస్సలు వద్దు. జిమ్కి కూడా వెళ్ళకపోతే మరీ మంచిది, అట్లీస్ట్ ఫర్ 24 hours. అంటే స్వెట్ వచ్చే పనులు చేయకపోతే, ఎందుకంటే మనం ఇప్పుడు మైక్రో నీడ్లింగ్ టెక్నిక్ త్రూ పోర్స్ అన్నిటిని అంటే కొంచెం చిన్నగా పంచర్ చేసాం కదా, సో దాని త్రూనే అంటే ఇన్ఫ్యూజ్ చేసాం కదా, సో స్కాల్ప్లో ఉన్న పోర్స్ పంచర్ అవుతాయి. సో ఏంటంటే స్వెట్ రాకుండా చూసుకుంటే మరీ మంచిది అట్లా. ఓకే, అంటే మంత్లీకి ఒకసారి చేస్తారా? 15 daysగా ఎలా ఉంటుంది? 21 to 30 days ఇన్ బిట్వీన్. ఓకే, మినిమం అంటే ఒక 1 monthకి ఒకసారి అలా అంతేనా? 20 days తర్వాత 20 days తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఈయనకున్న కన్సర్న్ ఏంటి, హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్కి సంబంధించిన షాంపూలు అవే ఇస్తాం అనమాట. ఇప్పుడు డాండ్రఫ్ ఇష్యూ వచ్చింది, సో దానికి సంబంధించినదే ఇస్తాను ప్రోడక్ట్స్ అట్లా. అంటే ఆ షాంపూ అవి కూడా మీరే ఇస్తారు అంతేనా? ఓకే, ట్రీట్మెంట్ తర్వాత కేర్ తీసుకుంటే రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది, హెయిర్ రీగ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అదే నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన షాంపూస్ వాడడం ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు, అంటే మీకు ఆ షాంపూ అయిపోయింది అంటే నియర్ బై మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి. సో మనం ఏం స్పెషల్గా తయారు చేసి ఇవ్వట్లేదు, ఆల్రెడీ మెడికల్ స్టోర్లో ఉన్నవే నేను రికమెండ్ చేస్తాను, వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. అట్లా ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ లోపే మీకు బేబీ హెయిర్ అనేది కనిపిస్తుందా? యా, కొంతమందికి 3rd session పడుతుంది, 3 sessions. ఇట్ డిపెండ్స్ మళ్ళీ మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని. కొందరికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కొందరికి కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి స్టాప్ చేయమని చెప్పను, కానీ కంట్రోల్ చేసుకుంటే మరీ మంచిది. స్మోక్, ఆల్కహాల్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, సలాడ్స్, ఫ్రూట్స్ అలాంటివన్నీ ఆ డైట్ కూడా నేను ఇస్తాను. సో ఏంటంటే దిస్ ఈజ్ అ న్యాచురల్ వే. సో న్యాచురల్గానే మనం దీన్ని చేస్తున్నాం కాబట్టి ఈ ట్రీట్మెంట్ని. సో న్యాచురల్గానే ఫుడ్ కూడా కొంచెం చేంజ్ అవ్వడం, వాటర్ ఎక్కువ హైడ్రేషన్, మళ్ళీ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో అవన్నీ కొంచెం జాగ్రత్తలు చెప్తాను. ఓకే, కొంత కేర్ తీసుకున్నాక ట్రీట్మెంట్ తర్వాత కొంత కేర్ తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో మీకోసమే కాబట్టి కేర్ తీసుకోండి అంటే. డెఫినెట్గా ఇప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తాను, తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది చేయాలి కదా అలా. సో అసలు హెయిర్ ఫాల్ గురించి, డాండ్రఫ్ గురించి అస్సలు బాధ పెట్టుకోకండి. హెడ్సప్లో పెయిన్ లేని, మెడిసిన్ లేని ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో వస్తే ఇంకా మరీ మంచిది. మొత్తం ఇంకా గుండు వచ్చేసింది, ఒక 30%, 20% హెయిర్ ఉన్నా పర్వాలేదు, కానీ హెయిర్ ఫాల్ మీకు ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు వస్తే మరీ మంచిది. ఐ కెన్ స్టార్ట్. ఓకే, అయిపోయిందా ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ గా? అయిపోయింది. సో ఏంటంటే ఇది డీప్ అబ్జార్ప్షన్ కోసం అని చెప్పి లైట్స్ ఆఫ్ చేస్తాం. సో అయిపోయింది 10 minutes, ఇంక తీసేయడమే. మనం కూడా ఉండొద్దు, లేజర్ లైట్ కదా ఎంతైనా, సో మన కళ్ళకు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెస్ట్.
ఇలా కనీసం ఒక 6 సెషన్స్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అవునండి, ష్యూర్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రొసీజర్. డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మెడిసిన్స్ అండ్ పెయిన్తో పని లేకుండా హెడ్సప్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.